అందులో మీరన్నట్టు నిజమే. ఏదైనా ఈవెంట్ జరగనివ్వండి, జస్ట్ ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్స్ కనిపించడం ఎక్కువైపోయారు. అవునవును. సో వాట్ డూ యూ థింక్ యాస్ ఎ ప్రొఫెషనల్ డాన్సర్ హ్మ్. మీరు చిన్నప్పటి నుంచి కష్టపడి హ్మ్. అదే సోల్ అనుకోని నేర్చుకున్న మీరు, హ్మ్. ఏదో పిచ్చాపార్టీగా ఇన్‌ఫ్లుయెన్సర్స్ అవును. ఏదో ఎక్స్‌పోజ్ చేస్తూనో సమ్‌ఎల్స్‌కి హ్మ్. 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 బయటకొచ్చిన వాళ్ళని తీసుకొచ్చి అట్లా హ్మ్. కూర్చోబెట్టి డాన్స్ ఏయిస్తుంటే మీకెట్లా అనిపిస్తది? ఆ ఫీల్ ఎలా ఉంటది మీకు? ఐ థింక్ మనం ఇది ఈ యాంగిల్‌లో తీసుకోకపోయినా గూడా, లైక్ నేను గూడా మేబీ నీ జర్నీ గూడా అంతే గదమ్మా! అని ఎవరైనా మనల్ని క్వెషన్ చేయొచ్చు. హ్మ్. అది చెప్పలేం. హ్మ్. ఐ ఐ కెన్ ఆల్సో టేక్, నాకు గూడా ఒక కాంట్రోవర్సీ రైజ్ అవ్వచ్చేమో మేబీ. మరి చదువుకోవాల్సిన ఏజ్‌లో నువ్వేంటమ్మా మీ అమ్మ నాన్న కష్టపడతారు కదా! నీకెందుకు ఈ ఓవర్ యాక్షన్ అని హ్మ్. అనొచ్చు. హ్మ్. చెప్పలేం. హ్మ్. అయితే ఆర్ట్‌లో ఉన్న స్ట్రెంత్ తగ్గిపోవచ్చు మేబీ. ఇప్పుడు ఎవరైతే కిడ్స్ వస్తున్నారో చిన్న చిన్న పిల్లలు ఐ హావ్ సీన్. సో స్కూలింగ్‌లో ఫిఫ్త్, సిక్స్త్ చదువుతున్న పిల్లలు కూడా దే హావ్ దేర్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ రైట్. అండ్ దే హావ్ పేరెంట్సే పిల్లలకి న్యూలీ బోర్న్ బేబీస్‌కి వాళ్ళ మెమరీస్ అందులో ఉండాలని అకౌంట్స్ క్రియేట్ చేసి ఇస్తున్నారు. హ్మ్. యూ విల్ రిసీవ్ యువర్ అకౌంట్ వెన్ యూ ఆర్ ఇంటూ యువర్ టీన్స్ అని. రైట్. లేకపోతే వాళ్ళు చెప్పకపోయినా, వాళ్ళకి తెలియకపోయినా, పేరెంట్స్ తెలియకపోయినా పిల్లలే అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. సో హ్మ్. అలా ఉంది. వాళ్ళు చేస్తున్నారు. మనం చూస్తున్నాము. హ్మ్. చూసేవాళ్ళు ఉన్నంత కాలం చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ వెన్ వి కంపేర్ ఆర్టిస్ట్ ఆర్ యాస్ ఎ యాజ్ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ ఈక్వల్ టు అన్ నాట్ ఇన్‌ఫ్లుయెన్సర్. సో లాక్‌డౌన్‌లో చాలా చూసాం దీని గురించి. నేను అవును. అది చదివాను. నాకు నేను కూడా 100 సార్లు చెప్పుకున్న డేస్ ఉన్నాయి. యూర్ అన్ ఆర్టిస్ట్, యూఆర్ నాట్ అన్ ఇన్‌ఫ్లుయెన్సర్, యూర్ అన్ ఆర్టిస్ట్, యూఆర్ నాట్ అన్ ఇన్‌ఫ్లుయెన్సర్. అలాగని చెప్పి ఇన్‌ఫ్లుయెన్సర్ అనేది తక్కువ కాదు. ఇన్‌ఫ్లుయెన్సర్ ఆల్సో చాలా బ్రాండ్స్‌కి లైఫ్ ఇస్తున్నారు ఇన్‌ఫ్లుయెన్సర్స్. పెద్ద పెద్ద బ్రాండ్స్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ దగ్గర లైఫ్ వస్తుంది. హ్మ్. అంటే మేము ఈ స్టోర్‌కెళ్ళాము అని పెద్ద పెద్ద స్టోర్స్ వాళ్ళు వీళ్ళని హెల్ప్ తీసుకుంటే మేబీ అది జనాల్లోకి ఎక్కువ వెళ్తుంది ఈ మధ్య. ఒకప్పుడు అడ్వర్టైజ్‌మెంట్స్ ఉండేవి. అవును. పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉండి మీ అడ్వర్టైజ్‌మెంట్ ఇక్కడ కావాలి అంటే అని. ఒక టూత్ పేస్ట్ గురించి యాడ్ కావాలంటే షో మధ్యలో యాడ్ వచ్చేది. ఇప్పుడేంటి ఎంతసేపున్న ఫోన్ స్క్రోలింగ్ నడుస్తుంది కాబట్టి వాళ్ళని ఎక్కువ చూస్తున్నాం కాబట్టి వాళ్ళని తీసుకొస్తున్నారు అంతే. అండ్ దట్ టూ ఇప్పుడు షోల్లోకొచ్చినది గాని, మూవీస్‌లోకొచ్చినది గాని అయితే ఎలా చెప్పొచ్చంటే ప్రతి షో అన్నా గాని, ప్రతి ప్లాట్‌ఫార్మ్ అన్నా గానివ్వండి, కన్సిస్టెంట్‌గా అదే లెవెల్ ఆఫ్ ఇమేజ్ మెయింటైన్ చేస్తూ, అదే స్ట్రాటజీ, అదే రౌండ్స్ పెట్టి ఎళ్తూ ఉన్నా కూడా విన్ అవ్వలేదు. జనాలకి బోర్ కొట్టేస్తది. అవును. సో వాళ్ళకి కూడా బయట కమాండ్ ఉన్న జనాలు ఎవరు తెలుసుకొని, ఆ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కమాండ్ ఏంటో తెలుసుకొని, వాళ్ళని యాంకర్స్‌గా పిలవగలగడం, వాళ్ళని పెర్ఫార్మర్స్‌గా లేదా వాళ్ళని ఎంటర్‌టైనర్స్‌గా పిలవగలగడం. ఓకే. ఇంతమంది మనకు సర్కిల్ దొరికింది కదా ఇన్‌ఫ్లుయెన్సర్స్. వీళ్ళని బట్టి ఒక 1 ఇయర్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తే, మనకు కూడా ఇది కూడా ఒక స్ట్రాంగ్ కమాండ్ అవుతుందని ఆలోచించుకొని ఉండొచ్చు. హ్మ్. దిస్ హాస్ నథింగ్ టు డూ విత్ డాన్సర్స్ జర్నీ అని అనిపిస్తది అంతే నాకు. అంటారా? సో వి దిస్ హావ్ ఇస్ అన్ లాట్స్ ఆఫ్ డాన్సర్స్ లైక్ యూ శ్వేత గారు. హ్మ్. ఢీ షో నుంచి వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్ చాలా మంది ఉన్నారు. హ్మ్. సో వాళ్ళని పక్కన పెట్టేసి వీళ్ళని తీసుకొచ్చినప్పుడు మీకు బాధ అనిపించదా? ఇంత ఉంటుంది. కష్టపడి బయటకొచ్చాం కదా అని. ఆ! ఇప్పుడేమైందంటే ఐ డోంట్ నో, నా పర్సనల్ లోపల నేనేమనుకుంటానంటే, హ్మ్. సరే ఓకే. ఆ షో ఎండ్ అయిపోయింది. హ్మ్. లెట్స్ ట్రై సమ్ అదర్ వేస్ లైక్ వి యూజ్డ్ టు డూ ప్రీవియస్‌లీ. ఓకే. ఓకే. షోస్ చేసి మన మాస్టర్‌ని మెప్పించుకొని, ఆ హ్మ్. ఈవెంట్ మేనేజర్‌ని మెప్పించుకొని, కష్టపడి పని చేసుకొని, లేకపోతే ఇక్కడ ఒక డైరెక్టర్‌ని మెప్పించుకొని, అడిగి హ్మ్. అన్న మేము చేస్తాం కొరియోగ్రఫీ మాకివ్వండి అని అడిగి చేసుకోవాలి డాన్సర్స్. హ్మ్. మేబీ అంతే. సో యూ డిడ్‌న్ట్ ఫాట్ లైక్ దట్. అంటే మీకొక సెపరేట్ యూనియన్ ఉంటుంది గదా! డాన్సర్స్‌కి సెపరేట్ ఉంటుంది. యూనియన్ యాహ్! ఉంటుంది. యాహ్! ఎందుకు మూవీ మమ్మల్ని డాన్సర్స్. మమ్మల్నెందుకు అప్రోచ్ అవ్వరు అనే ఒక ఫీలింగ్ తోటి ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదా? ఉంటుంది. అదేంటంటే ఇది మిక్స్డ్ ప్రపంచం అండి. వాళ్ళు అడిగినట్టే అనిపిస్తారు. ఆ! మనకొచ్చినట్టే అనిపిస్తుంది మేబీ మనం హ్మ్. చెప్పలేం. హ్మ్. హ్మ్. నా జర్నీ నేను చాలా ట్రై చేశాను. కొరియోగ్రాఫర్‌గా నేను స్టేజ్ ఎక్కాలని నేను చాలా ప్రయత్నించాను. హ్మ్. హ్మ్. సరే కంటెస్టెంట్‌గా ఫైనలిస్ట్ అయ్యి కూడా హ్మ్. మళ్ళీ కొరియోగ్రాఫర్‌గా కనిపించి కూడా ఇప్పుడు 'జబర్దస్త్‌లో' వీటిలో కొరియోగ్రాఫర్ అవును. చేస్తున్నారు. హ్మ్. హ్మ్. ప్రపంచం మొత్తానికి నేను గొప్ప కొరియోగ్రాఫర్ అవ్వకపోవచ్చు. హ్మ్. బట్ నా ప్రపంచంలో వాళ్ళందరికీ నేను చాలా ముందుకెళ్ళినట్టు. హ్మ్. సో, ఆ స్టేజ్‌లో ఉండి కూడా నేను మళ్ళీ కంటెస్టెంట్‌గా అన్నా చేస్తాను. హ్మ్. సరే సపోర్టింగ్‌గా అన్నా పిలవండి అని నేను అడిగిన డేస్ ఉన్నాయి. అబ్బా! హ్మ్. ఉంటాయి, అది కామన్ అందరిలో కామన్. ఉంటాయి. ప్రతి హ్మ్. ఒక్కరిలో ఉంటాయి. ప్లెయిన్ లైన్‌లో ఉండుంటే మేబీ నేను ఇంత సీరియస్‌గా తీసుకునేదాన్ని కాదేమో. హ్మ్. సో, అలా ఆహ్, నేనొక స్టూడెంట్‌గా ఉన్నప్పుడు నా లైఫ్ ప్లెయిన్‌గా ఉండుంటే నేను ఇంత కొరియోగ్రాఫర్ అవ్వేదాన్ని కాదు. నేను కూడా మేబీ ఏదో ఐటీ ఎంప్లాయో, ఏదో క్యాజువల్లీ కంపెనీకెళ్ళిపోయి ఎవ్రీడే డే అండ్ నైట్ చేసేదాన్నేమో. బట్ ఐ హాడ్ హార్డ్‌షిప్స్. దట్స్ వై మై జర్నీ టర్న్ ఏదైనా టువర్డ్స్ దిస్. ఎట్లైనా మేము తీసుకోగలం అంటారు.